ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో 27,000 సర్కారీ బడులను 4,000కు కుదిస్తామని ఆయన చేసిన ప్రకటనతో 23,000 బడులు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. నిర్బంధ ప్రాథమిక విద్య అనే విధానానికే రేవంత్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విద్యావేత్తలు సైతం గగ్గోలు పెట్టే పరిస్థితులను సృష్టించారు. 2009 నాటి విద్యా హక్కు చట్టం ఇప్పుడు చట్టుబండలయ్యే ప్రమాదం కూడా ఏర్పడింది. 23,000 బడుల మూసివేత కారణంగా విద్యార్థులు ఉండే ప్రదేశాలకు పాఠశాలలు చాలా దూరం అవుతాయి. అయితే 5వ తరగతి లోపు చదివే విద్యార్థులకు 1 కిలోమీటర్ దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉండాలన్న నియమం ఇప్పుడు నీరుగారిపోవటం ఖాయమనిపిస్తోంది. ఆ పై తరగతుల వారికి గరిష్టంగా 3 కిలోమీటర్ల లోపు స్కూల్ కనిపించాలి. మరోవైపు ఇప్పటికే మూసివేతలు మొదలయ్యాయని అనుకోవాలి. ఈ విద్యా సంవత్సరంలో 1,441 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను ప్రభుత్వం క్లోజ్ చేసింది. 1,388 గురుకులాలను 100కు కుదించబోతున్నట్లు ప్రకటించింది. దీనికి యంగ్ ఇండియా గురుకులం అనే కొత్త పేరును తగిలించింది. దీనివల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మూసివేత దిశగా పయనించే ప్రమాదం ఉంది. విద్యారంగానికి ఎంతో చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు విద్యారంగం కూడా ఒక రూటు అని ఒప్పుకోవాలి. జీవితంలో స్కూలు టీచర్లుగా సెటిల్ అయ్యేందుకు లక్షలాది మంది బీఈడీ, ఎంఈడీ చేస్తూ ఉంటారు. పేద పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ఉచిత ప్రాథమిక విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా మధ్యాహ్న భోజన పథకం సహా అనేక స్కీముల కారణంగా పిల్లల తల్లిదండ్రులకు వెసులుబాటుగా ఉంటోంది. సర్కారు బడుల్లో చదువుకొని పెద్ద నేతలైన వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి మేటి ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు ఉన్నారు. అంతటి ప్రజాదరణ ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై రేవంత్ సర్కారు సీతకన్నేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని దిగజార్చిందని, ఆ ప్రభుత్వం మూసివేసిన 6,000 పాఠశాలలను తెరిపిస్తామని, విద్యారంగానికి 15% బడ్జెట్ను కేటాయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. తెలంగాణలో మొత్తం 18,317 ప్రాథమిక, 3,141 ప్రాథమికోన్నత, 4,705 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత బడులను మూసివేసి వాటిని 4,705 ఉన్నత బడుల్లో విలీనం చేయాలన్న తలంపుతో సర్కారు తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సుమారు 13,000 గ్రామ పంచాయతీలుండగా 27,000 స్కూళ్లను 4,000కు కుదిస్తే 3-4 ఊర్లకో బడుంటుంది. పిల్లలు ఎన్ని కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సి వస్తుందో చెప్పలేము. వానాకాలం, చలికాలం చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణ బడలికతో పిల్లలు చదువు మీద ఆసక్తి చూపలేరు. పైగా విద్యా వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. 5-6 తరగతి గదులతో నడిచే స్కూల్స్ లో 12 తరగతులను ఎలా మేనేజ్ చేస్తారో ప్రభుత్వం ఆలోచించిందో లేదో. పైగా రాజీవ్ గాంధీ హయాంలో వచ్చిన విద్యా హక్కు చట్టం ప్రకారం చిన్నారులు ఉండే కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఆ సంగతిని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా మర్చిపోయినట్లుగా ఉంది. ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, కేజీబీవీలు, పీఎం3 పాఠశాలల పేర రకరకాల పాఠశాలలను కొనసాగించడంతో అసలు విద్యారంగానికి పునాదిరాళ్లుగా ఉన్న ఊరు బడులు ఇవాళ బలిపీఠం మీద ఉన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల స్థలం, 200 కోట్ల రూపాయలతో మెగా స్కూల్స్ పెట్టి అందులో రాష్ట్రంలో పక్కా బిల్డింగ్ లేని రెసిడెన్షియల్ పాఠశాలలను విలీనం చేస్తూ మిగిలిన 27,000 పాఠశాలలను పాతరవేయదలుచుకున్నది. అదే 200 కోట్లను ఒక మండలంలో ఉన్న అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఫర్నిచర్, రూమ్స్, సకల వసతులతో పాటు ఆట స్థలం, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్ తో మరికొంతమంది టీచర్ల నియామకంతో అద్భుతమైన వికాస కేంద్రాలుగా మార్చవచ్చన్న సంగతి అర్థం చేసుకుంటే మంచిది. తెలంగాణ విద్యా కమిషన్ సూచించిన బడ్జెట్ను కేటాయిస్తే మరింత మంచిదన్నది గుర్తించాలి.